వెల్కమ్ టు యార్ ఎంటర్టైన్మెంట్. నేను మిస్ సఫియా. ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్న ఫయాజ్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఫయాజ్ గారి మాటల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడతారో ఆయన మాటల్లోనే విందాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. మా ఆడియన్స్ కోసం ఒకసారి మీ పేరు, మీరు ఏం చేస్తారు, మీ విలేజ్ ఏంటో చెప్తారా? నా పేరు మొహమ్మద్ ఫయాజుద్దీన్. నా గ్రామం ఇందారం. నేను జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. మీరు పాలిటిక్స్లో రావడానికి కారణం ఏంటి? నేను పొలిటికల్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా రాజకీయ గురుగా నేను స్థానికంగా కీర్తిశేషులు గడ్డం సత్యగౌడ్ గారు సర్పంచ్గా ఉండే, వారి కోరిక మేరకే నేను రాజకీయ పార్టీలో రావటం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో రాజకీయాలకు రావాలనే కోరికతో ఆయనే గురువుగా భావించి ఆయన ద్వారా రాజకీయంలో రావడం జరిగింది. ఈ పాలిటిక్స్లో ఎన్ని ఇయర్స్ నుండి పనిచేస్తున్నారు మీరు? నేను రాజకీయంగా సుమారు 25 సంవత్సరాలు దాటిపోయింది. 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాం. మీరు ఈ కాంగ్రెస్ పార్టీనే ఎంచుకోవడానికి కారణం? అయితే నేను దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నేను తెలుగుదేశం పార్టీలో ఎక్కువ శాతం ఉన్నాం. అప్పుడున్న పరిస్థితులు బట్టి తెలంగాణ ఉద్యమంలో అక్కడ కీలక పాత్ర వహించిన టీఆర్ఎస్ పార్టీ, మరి జేఏసీలో మేము కీలక పాత్ర వహించడం జరిగింది, కోదండరామ్ సార్ తోడు కూడా. దాని తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మోసాలు సహించలేక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వలన మన తెలంగాణ ప్రజలకు ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయని మీరు భావిస్తున్నారా? 100% నెరవేరుతాయని భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అని తెలిసినాక కూడా మేము తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అది నమ్మించి మోసం చేసిన కేసీఆర్ గారు తెలంగాణకు మోసం చేశారు. ఖచ్చితంగా తెలంగాణ కానీ ఈ భారతదేశం కానీ కాంగ్రెస్ పార్టీ 100% ప్రజల పక్షాన ఉంటాయని చెప్పి భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి రాకముందు అసలు కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలకు లేదు. మరి ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఎవరు? వాస్తవానికి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు బాల్క సుమన్ అరాచకాల కోసం బాల్క సుమన్ అన్యాయంగా కేసుల పాలు చేసిన వెంటనే నేను అప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ, ప్రేమ్సాగరావు సురేఖమ్మ గారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రాణం పోసింది వాళ్ళే. ఆ రోజు వెంకటేష్ నేతను తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టించారు. ఆ రోజుల్లో జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకొల్లడం ఉన్నది. అయినా నేను సుమారు 25 సంవత్సరాల రాజకీయంలో ప్రతిపక్ష పాత్ర ఎక్కువ వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో తల్లిదండ్రుల పాత్ర వహించింది ప్రేమ్సాగరావు సురేఖమ్మ గారు. నిజంగా ఆపదలో ఉన్న వారికి అండగా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు మేమున్న పరిస్థితుల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. అధికారం వస్తుందని ఆశపడ్డాం. కానీ ప్రతి గడప, ప్రతి ఓటర్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీని తీసుకొని పోయింది ప్రేమ్సాగరావు సురేఖమ్మ గారు. వారి ఆధ్వర్యంలో నిజంగా కన్న తల్లిదండ్రులతో సమానంగా వాళ్ళు పార్టీ క్యాడర్ను, పార్టీ కార్యకర్తలను చూసుకోవడం జరిగింది. మేము వారి అండదండాలతోనే మేము కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మన పిసిసి అధ్యక్షుడు పదవి ఇచ్చిన తర్వాత ఇదే జిల్లా నుంచి మన ప్రేమ్సాగరావు బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాణం పోసింది ఇక్కడ ప్రేమ్సాగరావు గారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారికి రెండో కుమారునిలాగా బాల్క సుమన్ పై కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం? అయితే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరాచకాలకు, కేసీఆర్ దురపాలన లాంటి పాలన ఇక్కడ బాల్క సుమన్ చేయడం జరిగింది. ఆయనతో కష్టపడ్డ నాయకులకు గౌరవం లేదు. ఆయన కన్నా 20 సంవత్సరాల వయసు పెద్దగా ఉన్న పెద్దలకు కూడా గౌరవం లేకుండా చలామణైండు. అంటే గుండాయిజం. వాస్తవానికి ఆయన రాకే ఒక పెద్ద పీడకల లాంటిది. ఎందుకంటే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో గెలవడానికి ముఖ్య కారణం ఒక దళిత బిడ్డ
ఆయన ఓదేలు టీఆర్ఎస్ పార్టీని ముందు నుంచి పట్టుకొని ఉన్న ఓదేలను మోసం చేసి కేసీఆర్ దగ్గర కుమ్మకై అసెంబ్లీ టికెట్ పట్టుకొని రావటం, వచ్చిన వెంటనే ఇక్కడ ఓదేలకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అడ్డుకుంటే ఇదే ఇందారం గ్రామంలో ఒక రేగుంట గట్ట అనే దళిత బిడ్డ, మాదిగ బిడ్డ, అతను ఓదేలకు టికెట్ రాలే, మా మాదిగ బిడ్డకి టికెట్ రాలే అని చెప్పి బాల్క సుమన్ దగ్గరికి నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా అని చెప్పి బెదిరించడానికి పోతే అక్కడున్న పరిస్థితుల్లో ఆ పెట్రోల్ వైరల్ అయి చాలామంది నష్టపోయారు. ఆ నష్టపోయిన వాళ్ళు నా గ్రామస్తులే. ఆ రోజు ఆ గట్ట ఆ పెట్రోల్తో బలైండు, ప్రాణం కోల్పోయాడు. అదేవిధంగా మా సొంత తమ్ముడు అతను కాలిపోయాడు. అదేవిధంగా మా అక్క బావాలంటే మా లోకల్ స్థానికంగా మేము అన్ని వర్గాల వల్ల మేము వరుసలు పెట్టుకొని వెళ్తాం. నేను మా బావ అవుతాడు, మా చెల్లి అవుతుంది, వాళ్ళు కూడా కాలిపోయారు. ఇంకొకరు ఎంపీటీసీ వాళ్ళు మా బామ్మర్ది, మా చెల్లి అవుతుంది, వాళ్ళు నష్టపోయారు. ఇంకో అతను సర్పంచ్, మేము అన్న అని వెళ్తాం. చాలామంది ఆ నష్టంలో కాలిపోయి హాస్పిటల్ పాలైతే అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో చెన్నూరు పోయి నాపై అడ్డుపడ్డారు, నాపై ఆత్మహత్య చేసేయడానికి ప్రయత్నం చేశారు, నేను ఎవరిని వదిలిపెట్టాను సభ పెట్టిన కానీ వీళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు ఆ రోజు బాల్కసుమన్. అయినా ప్రజలు ఆ రోజు అప్పుడు టీఆర్ఎస్ గాలి వల్లనే కేసీఆర్ రెండో కుమారుడు బాల్కసుమన్ మా గ్రామానికి ఏదో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలు ఆ రోజు ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఆయన గెలిచింది ఇక్కడ సింగరేణి, బంగారు తెలంగాణ లాంటి సింగరేణి ఇక్కడ మన తెలంగాణలోనే మన బొగ్గుబాయిలు ఇక్కడ ఇక్కడ అయితే బొగ్గుబాయిలో ఉన్న వనరులు మోసుకొని పోయటానికి, ఇక్కడ ఉన్న గంగమ్మ తల్లి దగ్గర ఉష్కే మోసుకొని పోయటానికి, ఇక్కడ ఉన్న ఫారెస్ట్లో వనరులు మోసుకొని పోయటానికి బాల్కసుమన్ ఇక్కడ ఎమ్మెల్యే అయిండు. ఇక్కడ ఉన్న ఆస్తి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. పవర్ ప్లాంట్ నుంచి పవర్ కానీ, గంగ నుంచి ఉష్కే కానీ, ఇక్కడ బొగ్గు సింగరేణి దగ్గర నుంచి ఫండ్స్ కానీ ప్రతిదీ ఇలా గజ్వేల్ సిద్దిపేటకు కేసీఆర్ కుటుంబానికి మోసుకొని పోయడానికి వచ్చింది. కానీ ఇక్కడ ప్రజలకు ఎవరికి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, స్థానికులకు పట్టించుకోలేదు. అది సుమారుల కార్యకర్తలకు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే. ఆ అరాచకాలు భరించలేక మాలాంటి ప్రతిపక్ష నాయకులు ఎంతోమంది కేసుల పాలైన బలవంతంగా కేసులు పెట్టించి పార్టీలో జాయిన్ కాకపోతే కూడా మాపై ఇబ్బంది పెడితే ఆ రోజు ఈ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించిన ప్రేమ్ సాగర్ సురేఖమ్మ ఈ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీని బతికించారు. కానీ బాల్కసుమన్ను ఢీ కొట్టాలి, బాల్కసుమన్ను ఇంటికి పంపించాలంటే ఖచ్చితంగా కాకా కుటుంబం నుంచి ఒకరు రావాలని ఇక్కడ ప్రజలు కోరుకున్నారు. ఆ ప్రజలందరూ కాకా కుటుంబం రావాలి, అది వివేకన్న రావాలని చెప్పి ఇక్కడ తల్లిదండ్రుల పాత్రలో ప్రేమ్ సాగర్ సురేఖమ్మ ఉంటే పెద్దన్న పాత్రలో వివేకన్నను తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ జనాలు కానీ వివేకన్న బీజేపీలో ఉన్నాడు. వివేకన్న బీజేపీలో కూడా కేసీఆర్ కొట్టడానికి బీజేపీలో పోయిండు. ఆయన బీజేపీ సిద్ధాంతాలు నమ్మే వ్యక్తి కాదు. ఎందుకంటే కాకా అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కాకా కంచుకోట మన పెద్దపల్లి పార్లమెంట్. అలాంటి కాకా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ కుమారుడు వివేక్ వెంకటస్వామి గారిని రప్పియటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో రావటం జరిగింది. వారు ఇక్కడ మంచి మెజారిటీతో బాల్కసుమన్ ఇంటికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బాల్కసుమన్ ఇంటికి పంపించినాకనే ఇవాళ వాళ్ళు విశాఖ టెస్టుకు నుంచి ఒక ఫండ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా జనాల్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా విశాఖ టెస్ట్ నుంచి బోర్ ఉంటుంది. ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ బెంచులు పిల్లలకు ఇచ్చారు. వాళ్ళు ఏదో సేవా కార్యక్రమం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ జనాల దగ్గర రాజకీయంగా డబ్బులు సంపాదించే ఆలోచనతో రాలే. అలాంటి వివేకన్ గారిని ఇక్కడ ప్రజలు పిలిపించుకొని గుండెలు ఎక్కించుకున్నారు. మా పెద్దన్న వచ్చేండు, కాకా కుటుంబం నుంచి కాకా కుమారుడు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకెళ్ళి బాల్కసుమన్ గుండాయిజాన్ని బయటికి పంపించాలని చెప్పి ఉద్దేశంతో పంపించడం జరిగింది. కానీ బాల్కసుమన్ వివేక్ గారు రాకుండా ఎంతో ప్రయత్నం చేసిండు. ఇక్కడ సిపిఐకు కూడా టికెట్ పోవాలి కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిండు బాల్కసుమన్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా. కానీ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ కార్యకర్తల గుండె సప్పుడిని విన్నది. మేము ఆ రోజు ఖచ్చితంగా సిపిఐ టికెట్ ఇస్తే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి ఆ రోజు నేను స్వయంగా సిపిఐ నారాయణ గారితో ఫోన్లో మాట్లాడి, సార్ మా టికెట్ ఎట్లా ఆశిస్తున్నారు? సిపిఐ నారాయణ అంటే ఉద్యమకారుడు, ఎంతో ప్రజల పక్షాన ఉన్న వ్యక్తిగా ఆయనను మేము గౌరవించే వ్యక్తులం. సిపిఐలో ఉన్న వ్యక్తులకు కూడా నారాయణ గారు అంటే మాకు ఎంతో గౌరవం. నారాయణ గారికి ఆ రోజు నేను ఫోన్ చేసి, సార్ చెన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు సిపిఐ రాలేదు, అటు బెల్లంపల్లి కానీ కొత్తగూడెం సైడ్ కానీ పోతారు కానీ ఇక్కడ రాలేదు సార్, ఇలా బాల్కసుమన్ గెలిపించడానికి మీరు సిపిఐ సీట్ అడగద్దని చెప్పి మేము నారాయణ గారి సార్ తోటి కూడా మాట్లాడజంది. ఆ మాట్లాడిన
వాడియో మొత్తం వైరల్ అవడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండె సప్పుడును విని ఆ రోజు వివేక్ అన్నను కాంగ్రెస్ పార్టీలో రప్పించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా వివేక్ అన్న ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా, ప్రతి గ్రామానికి అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ కుమారుడు మనవడు వివేక వెంకటస్వామి కుమారుడు మరో కాకగా ఈ ప్రజల్లోకి రావడం జరిగింది. బీజేపీ 10 సంవత్సరాల పాలనపై మీ అభిప్రాయం? బీజేపీ 10 సంవత్సరాల పాలనపై భారతదేశ ప్రజలకు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకు ఎంతో అన్యాయం చేస్తుంది. ఎందుకంటే బీజేపీ వారి సిద్ధాంతం మొత్తం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు ఒకే చట్టం, ఒకే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగింది. అది బీజేపీ పూర్తి మెజార్టీ వస్తే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉంది. ఈరోజు ఈ 10 సంవత్సరాల పాలనలో ఒక మైనార్టీలపై దౌర్జన్యం కాదు, దళితులపై, ఎస్సీ ఎస్టీలపై, బడుగు బలహీన వర్గాలపై వాళ్ళ దౌర్జన్యం చూస్తూ ఉన్నాం. దేశంలో ఎన్నో రాష్ట్రాలలో దళితులను బట్టలిప్పి కొట్టిన ఈ బీజేపీ నాయకులను చూసిన ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది. కానీ ఎన్నికలు రాగానే వాళ్ళు హిందూ ముస్లిం పేరుతోటే ఓట్లు అడుగుతున్నారు. కానీ ఇలా భారతదేశంలో ఉన్న మోడీ సైన్యానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈరోజు మీరు నిజంగా రాజకీయంగా ప్రజలకు మేము 10 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి చేసినాం, ప్రజలకు ఇచ్చిన మాటలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినామని చెప్పి మీరు ఓట్లు అడిగే దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఇలా రాష్ట్ర అధ్యక్షునికి కానీ, ఇలా దేశంలో ఉన్న బీజేపీ నాయకులకు కానీ ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు ఎన్నికలు వస్తే పాకిస్తాన్ భారతదేశం అనే కొట్లాట తప్ప హిందూ ముస్లిం లేకుండా మీరు ఖచ్చితంగా మేము ఈ అభివృద్ధి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని చెప్పి అడిగే మీకు దమ్ముందని అడుగుతున్నా. ఇలా ఈ దేశంలో తెలంగాణలో కూడా అదే రకంగా బీజేపీ పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా బీజేపీ, హిందూ ముస్లిం. ఇవాళ ఈ దేశంలో అన్ని వర్గాల వాళ్ళం అన్నదమ్ముల్లా కలిసి ఉండే ఈ భారతదేశం లౌకికవాదం. ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే పార్టీ. ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక దళితుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు. ఇలా అదే బీజేపీ పార్టీలో బీసీను ప్రధానమంత్రి చేసి మోడీని కీలబొమ్మగా చేసి వెనుక నడిపించేది మొత్తం బ్రాహ్మణిజం, ఆర్ఎస్ఎస్ తప్ప మరొకటి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, మరి బీజేపీ నాయకులకు నేను హెచ్చరిస్తున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు హైకోర్టు కానీ పెద్దలు కోరినట్టు, మేధావులు కోరినట్టు మీరు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు పోయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. బ్యాలెట్ పేపర్ పోయడానికి సిద్ధంగా లేరు. మీరు కంప్యూటర్లో సిస్టంలో మార్చే ప్రయత్నం తప్ప కానీ మీరు ప్రజల పక్షాన బ్యాలెట్ పేపర్తో ఓటుకు పోయడానికి సిద్ధంగా లేరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్యాలెట్ పేపర్ మీద ఓటుకు పోయడానికి మీరు సిద్ధం కాండి. రెండోది, ఈ ప్రజలకు మేము ఈ 10 సంవత్సరాల్లో హామీ ఇచ్చినాం, మీకు 15 లక్షల రూపాయలు మీ పేదవాళ్ళ అకౌంట్లో వస్తాయన్నారు. మరి ఎక్కడికి వచ్చినాయా? మరి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారు బీజేపీ వాళ్ళు కూడా? మరి ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. మీరు ఈ 10 సంవత్సరాల్లో మీ నాయకులు దోచుకున్న డబ్బులే తప్ప ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లో మీకు సంబంధించిన అధికారులను పెట్టుకొని ఈ దేశాన్ని దోచుకున్నారు. ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న వనరులను గవర్నమెంట్ సంస్థను ప్రైవేట్ సంస్థగా అమ్మిరు తప్ప కానీ రైల్వేని కానీ ఎల్ఐసిని కానీ ఇలాంటి మొత్తం అమ్ముకున్నారు. అలాంటి అమ్ముకున్నారు తప్ప కానీ మీరు ఈ దేశ ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు. ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. మరి ముఖ్యంగా నేను బహుజన బిడ్డలకు కోరుకుంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులకు కోరుకుంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు కోరుకుంటున్నా, నేను ఖచ్చితంగా మీరు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏకం కాకపోతే మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక మైనార్టీలకే కాదు, బాబాసాహెబ్ వారసులకు అందరినీ మనను తొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. వారి ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకి కాదు, నేను దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలారా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది, బీజేపీని గద్దెదించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ
ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ బహుజనుల కోసం, ఈ దేశ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు త్యాగం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆస్తులు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ రాలే. కాంగ్రెస్ పార్టీ లేదు. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో సోనియా అమ్మ, రాహుల్ గాంధీ కూడా సొంత భవనం కూడా లేదు. ఇలా నిన్న మొన్న వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లక్షల కోట్లు సంపాదించుకున్నారు, కానీ ఇలా రాహుల్ గాంధీ కుటుంబానికి కానీ సోనియమ్మ కుటుంబానికి కానీ లక్షల కోట్లు సంపాదించుకునే పరిస్థితి లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల చేతుల్లో ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ చేతుల్లో ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే బాధ్యత. కాంగ్రెస్ పార్టీ మన పక్షాన ఉంది. రాహుల్ గాంధీ మన పక్షాన కొట్లాడుతుండు. ఇవాళ రాహుల్ గాంధీ దేశం మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ చేసే అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ యువనాయకుడిగా, కాబోయే ప్రధానిగా రాహుల్ గాంధీ ఎంతో ప్రజల పక్షాన, ప్రజల దగ్గర, బడుగు బలహీన వర్గాల దగ్గర, పేదవారి దగ్గర చేరడం జరుగుతుంది. ఇలా బీజేపీ లాగా వాళ్ళు మీడియా ముందు ఉండి మాట్లాడడానికి సిద్ధంగా లేడు కాంగ్రెస్ పార్టీ. ఇలా పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో మాకు పూర్తి నమ్మకం ఉంది. 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఎందుకంటే యువ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ కాంగ్రెస్ తెలంగాణలో ఉండటం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రానికే కాదు ఇంకో రాష్ట్రంలో కూడా ప్రచారంగా ఆయన తిరుగుతుండు. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి రెండో రాహుల్ గాంధీగా మా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ప్రచారంగా అన్ని రాష్ట్రాల్లో తిరగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 17 సీట్లలో మాకు పూర్తి నమ్మకం ఉంది. 14 నుంచి 15 సీట్లు మా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని. అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంటు ఒక కీలక పార్లమెంట్. 7 స్థానాలు ఎమ్మెల్యేలు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా జిల్లా నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వంశీబాబును కాకా కుటుంబం నుంచి వచ్చిన వారి మనుమడు మరి వివేక్ వెంకటస్వామి కుమారుడు, యువ నాయకుడు, ఇండస్ట్రీ నుంచి వచ్చిండు. ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేసే గుణము, కాకా లాంటి మనస్తత్వం, యువ నాయకుడిగా యువతను ఎంబడింటూ యువతతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరుగుతూ ఇలా వంశీ గారు మంచి మెజార్టీతో, నాకు తెలిసిన మటుకు సుమారు 4 నుంచి 5 లక్షల మెజార్టీతో ఇక్కడ ఈ పార్లమెంటు వంశాన్ని గెలిచారని పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మా ప్రేమ్ సాగర్ రావు గారు మీటింగ్లో చెప్పడం జరిగింది, నా కాన్స్టిట్యున్సీలో 1,00,000 మెజార్టీ ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ వారి నాన్న అంటే వివేక్ వెంకటస్వామి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ కూడా అదే 1,00,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ యువత కూడా, ఇక్కడ కార్యకర్తలు కూడా ఏకదాటిగా ఉన్నారు. మరి మంత్రి అంటే మా మంత్రివర్యులు వారు తలుచుకుంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలో వారి ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ఇది పెద్ద మెజార్టీతో వంశీ గారు ఖచ్చితంగా గెలుస్తారు. రాష్ట్రంలో, దేశం మొత్తంలో, ఉత్తరప్రదేశ్లో కానీ మరి మహారాష్ట్రలో కానీ ప్రతి రాష్ట్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. 100% రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారం ఉంటుంది. బడుగు బలహీన వర్గాల కోసం ఉంటుంది. మా యువ నాయకుడు అందులో కేంద్ర మంత్రి పదవిలో ఉంటాడని మేము ఆశిస్తున్నాం. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అంటే వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా నేను ఇందారం గ్రామ నాయకుడిగా, జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా మండల ప్రజలకు, నన్ను అభిమానించే నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో నుంచి ఏ నాయకుడైనా వారి స్వలాభం కోసం పనిచేసారు, కానీ ఖచ్చితంగా నాకున్న అనుభవం ప్రకారంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రతి పేద ప్రజలకు చేరాలని నేను కోరుకుంటున్నా. వారి దగ్గర తీసుకొని పోయే బాధ్యత కూడా నాపై ఉంటుంది. ఈ జైపూర్ మండలంలో ఉన్న 20 గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా ఆ గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం, అధికారుల కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, మరి అక్కడ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు వారికి చేరేటట్టు మా పూర్తి బాధ్యత ఉండే ఒక మండల అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ గ్రామ నాయకుడిగా, ఈ గ్రామంలో ఉన్న సుమారు 20 కులాలు మా గ్రామంలో ఉన్నాయి. ఆ కులాల వారీగా, ప్రతి కులాల వారీగా వారికి అందులో ఉన్న పేదవారికి
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని చేరేస్తాం. మొదటి దఫలో పేదవారికి ఆ పథకాలు చేరే బాధ్యత మాపై ఉన్నది. అది మా బాధ్యత. ఇక్కడ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఉన్నందుకు నాకు పదవి ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటా. ప్రజలకు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజల దగ్గర తీసుకునే బాధ్యత తీసుకుంటా. సూపర్ సూపర్ సార్. కాంగ్రెస్ పార్టీ వల్ల గత పునర్వైభవం మళ్ళీ రాబోతుందని మీరు భావిస్తున్నారా? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకు చేసే పని కాకుండా వారి స్వలాభం కోసం కొన్ని భవనాలను కూల్చేసి వాళ్ళు కట్టడం జరిగింది. దాంతో ఈ తెలంగాణ ప్రజలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టం జరిగింది. గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ కట్టినా ఈ ప్రజలకు అవసరానికి పనికి వచ్చే ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాజెక్టు కొన్ని వందల సంవత్సరాలు దాటినాయి కానీ ఎక్కడ నష్టం లేదు. మన ముందే కట్టిన ప్రాజెక్టు మన ముందే కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ ప్రాజెక్టుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇక్కడ ప్రజలకు ఎలాంటి నీటి రైతులకు అందించింది లేదు. కేసీఆర్ సిద్దిపేట్ గజ్వేల్కు రివర్స్ పంపులతో నీళ్లు పంపించటం, లక్షల కోట్ల రూపాయల కరెంటు బిల్లుతో ఈ తెలంగాణ ప్రజలకు మోసం చేయటం జరిగింది. కేసీఆర్ రైతు బంధు లాంటి పథకం తెచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేయటం జరిగింది. రైతు బంధు అనేది సుమారు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు, మరి పంటలు తీసే రైతులకు చేరితే బాగుంటుంది. కానీ కేసీఆర్ 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళ మంత్రివర్యులకు, అందులో కన్సెషన్ కట్టి బిల్డింగ్లు కట్టి ఉన్నదానికి కూడా రైతు బంధు ఇస్తే ఒక్కొక్కరికి కోట్ల రూపాయల రైతు బంధు రావటం జరిగింది. దాని వలన తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ చాలా నష్టం జరిగింది తప్ప కానీ లాభం లేదు. అదేవిధంగా ధరణి వలన కూడా ఈ తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుడు నవాబులు నడిపించిన రాష్ట్రం. అప్పుడున్న దొరల భూములు అక్కడున్న పేదవారికి ఎంతోమంది కాస్తులో ఉండి వారు వాడకంలో ఉండే భూములు వందల సంవత్సరాల నుంచి, సుమారు నాకు తెలిసి మనకు 30-40 సంవత్సరాల నుంచి కొంతమంది పేదవారు దున్నుకొని బతికే భూములకు ఆ రోజు కాస్తు కాలంలో వీళ్ళ పోయి ఉంటే ఇలా ధరణి తెచ్చి కాస్తు కాలాన్ని తీసేసిన కేసీఆర్ కాస్తు కాలం తీసేసి వారి దొరలకు లాభం జరిగింది తప్ప కానీ బడుగు బలహీన వర్గాలకు స్థానిక ప్రజలకు లాభం జరగలేదు, నష్టం జరిగింది. కాబట్టి కేసీఆర్ తెలంగాణ వస్తే కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంటికో ఉద్యోగం లేదు, ప్రతి ఇంటికి నీరు, రైతులకు నీళ్లు లేవు, రైతులకు రుణమాఫీ లేదు, మన మన ఎవరు ఆడవారికి పథకాలు ఇస్తా అన్నాడు, డాక్రా గ్రూపులకు సంబంధించిన పావులా వడ్డీ రుణాలు లేవు. కాబట్టి కేసీఆర్ చేసిన పాలన దొరపాలన, కేసీఆర్ చేసిన పాలన స్వలాభం పాలన, కేసీఆర్ చేసిన పాలన కుటుంబ పాలన. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ బిడ్డ కోసమే, మరి రెండో కుమారుడు బాల్క సుమన్ లాంటి వాళ్ళ కోసమే తప్ప కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ప్రజల కోసం కాదు. సుమారు 1200 మంది పైన విద్యార్థులు ప్రాణాలు ఇస్తే ఒక్క విద్యార్థి కుటుంబానికి కూడా ఆదుకునే పరిస్థితి లేదు కేసీఆర్. వారి ఓట్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం, ఎన్నికలు రాగానే వాళ్ళ కోసం మాట్లాడి తప్ప ఆ 1200 మందికి ఎలాంటి న్యాయం చేయలే. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కేసుల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిపై కేసులు కొట్టేస్తామని చెప్పారు. ఎక్కడ కేసులు కొట్టేయాలి, 100 కేసులు మా మిత్రులు ఎంతోమంది కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ లాంటి పాలన కాంగ్రెస్ పార్టీ చేయదమ్మా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 100 రోజులైంది, ప్రజల పక్షాన ఉంది. రేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఈ భారతదేశ పౌరుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా పార్లమెంట్లో కూడా అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా దేశ రాజకీయాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల పాలన ఉంటుంది, ప్రజాపాలన ఉంటుంది. ప్రతి విషయాన్ని ప్రజల ముందు పెడతాం, ప్రజా అభిప్రాయం మేరకే ముందుకు పోతాడు. మా రేవంత్ అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. రేపు రాబోయే ప్రధానమంత్రి రాహుల్ పై మీద పూర్తి నమ్మకం ఉంది. ఓకే సార్. ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో 80% ఉద్యోగాలని చెప్పారు. మరి ఇప్పుడు యువ నాయకుడు వస్తున్నారు కదా, ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీ ఉందా? ఖచ్చితంగా అమ్మా.
ఎందుకంటే మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఇండస్ట్రీ నుంచి వేల మంది వారి దగ్గర పనిచేస్తున్నారు. వారు ఇక్కడ ఉన్న యువతకు ఎవరి స్థాయిలో పనిచేస్తారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఇక్కడ స్థానిక ఉన్న సింగరేణిలో కానీ పవర్ ప్లాంట్లో కానీ ఖచ్చితంగా స్థానిక యువతకే 80% ఉద్యోగాలు ఇప్పించాలనే తపన, వారి పోరాటం, వారు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయి ఆ జియో పాస్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే. అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యువత అండదండాలతో ఎంపీగా అయ్యే మన వంశీ గారు, వివేక్ గారి కుమారుడు, కాకా మనవడు వంశీ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఎంపీగా గెలుస్తారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తారు. ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి కాదు, పెద్దపల్లి పార్లమెంట్ యువతకు, ఈ తెలంగాణలో ఉన్న యువతకు వాళ్ళు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న వారిలో 80% ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి తపన ఎప్పటికీ పిల్లల భవిష్యత్తు ఎలా చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తి. మేము మా కోసం కష్టపడ్డారు, వాళ్ళ పిల్లల కోసం మేము ఈ నియోజకవర్గానికి, ఈ పార్లమెంట్కు బాధ్యత వహిస్తున్నాం. ఇక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న యువతకు ఏ రకంగా మనం ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆలోచనతో ఉండే వ్యక్తి. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారు ఎప్పుడు రాజకీయంగా డబ్బు సంపాదించడానికి రాలే. వాళ్ళు సేవ చేసే గుణం, కాకా కుటుంబం అంటేనే సేవ చేసే గుణం. అలాంటి వారు అదే రకంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలందరూ ప్రజల పక్షాన ఉండే నాయకులు. ఇటు ప్రేమ్ సాగర్ రావు కానీ, ఇటు శ్రీధర్ బాబు కానీ, ఇటు మక్కన్ సింగ్ అన్న కానీ, అటు మన లక్ష్మణ్ అన్న కానీ, మరి పెద్దపల్లి ఎమ్మెల్యే మన రమణారావు అన్న కానీ, వాళ్ళు ఖచ్చితంగా ప్రజల పక్షాన పనిచేస్తారని పూర్తి నమ్మకం ఉన్నది. స్థానిక యువకుల కోసం పనిచేస్తారని నమ్మకం ఉన్నది. నాకు మా ఎమ్మెల్యే గారి మీద పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణలో ఉన్న యువతకు ముందుకు తీసుకొని పోవాలని ఆలోచన. ఎందుకంటే క్రికెట్ టీంలో మేము చూడటం జరిగింది. ఆయన ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి క్రికెట్లో పిల్లలు ఆడుకునే పిల్లలను ప్రోత్సహించడం, క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, ఖచ్చితంగా వాళ్ళను తెలంగాణ ఉన్న స్టేట్ లెవెల్ వాళ్ళు పోవాలి, స్టేట్ నుంచి దేశ లెవెల్లో పోవాలి, క్రికెట్లో పిల్లలను వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి మా యువ నాయకుడు వంశన్న కానీ, వివేక్ వెంకటస్వామి గారు కూడా తీసుకొని పోవడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇలా పవర్ ప్లాంట్ వచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఆ రోజు మన వినోద్ గారు మినిస్టర్ ఉన్నారు, వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నారు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండే ఆ రోజుల్లోనే ఇక్కడ పవర్ ప్లాంట్ రావడం, ఇవాళ ఎంతమంది స్థానిక ఉద్యోగాలు పనిచేస్తున్నారో మనందరికీ తెలుసు. మళ్ళీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ అయిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లో కానీ, ఇక్కడ పవర్ ప్లాంట్లో కానీ ఖచ్చితంగా 80% స్థానికులకు ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు పోతూ ఉంది. ఓపెన్ కాస్ట్లో కానీ, ఆవిడ పవర్ ప్లాంట్లో కానీ ఎంపీగా మన ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళను ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలని, యువతకు ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ట్రైనింగ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. యువతకు ఒక బాధ్యత గల పదవి చూపెడతారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఓపెన్ కాస్ట్ వలన సింగరేణి కార్మికులు తగ్గిపోతున్నారు కదా, మరి ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ వలన ఇప్పుడున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పాలనలో? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే గత 2007-2008 నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా, ఓపెన్ కాస్ట్ వ్యతిరేక జేఏసీ కన్వీనర్గా నేను అటు కోదండరాంతో కానీ, గద్దరన్నతో కానీ, బాలగోపాల్ సార్తో కానీ ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా, ఈ గ్రామం బిడ్డగా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ ఏమన్నారంటే 2014లో బెల్లంపల్లి బహిరంగ సభలో ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా కుర్చేసుకొని కూకుంటా అండర్గ్రౌండ్ మైన్లకే బాధ్యత, అండర్గ్రౌండ్ మైన్లు తెస్తా అని చెప్పడం జరిగింది. కానీ వేల సంఖ్యలో ఉన్న కార్మికులు తగ్గుతున్నారు. ఇలా 30,000 కార్మికులకు వచ్చింది. 60-70 వేల ఉన్న కార్మికులు 30,000 కార్మికులకు వచ్చింది. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో పోరాడిన పక్కకున్న నా గ్రామంలో ఇందారం ఓపెన్ కాస్ట్, అటు పక్కకున్న కేకే ఓపెన్ కాస్ట్, మందమారి ఓపెన్ కాస్ట్, రామకృష్ణ ఓపెన్ కాస్ట్,
మరి భూపాలపల్లి ఓపెన్ కాస్ట్లు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాం. మన రాష్ట్రంలో బొందలగడ్డగా మారద్ద అండర్గ్రౌండ్ బయలు రావాలని చెప్పి పోరాడిన వ్యక్తులలో ఎంతోమంది ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ స్వలాభం కోసం ఓపెన్ కాస్ట్ వలన నాయకులకు లాభం కోసమే, అక్కడున్న ఎమ్మెల్యేలకు లాభం కోసమే ఓపెన్ కాస్ట్ వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే ఈ రోజున్న మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఈ సింగరేణి ఏరియాలో ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఏరియాలో తిరగడం జరిగింది. సింగరేణి మైన్లో పరిస్థితి ఏంటిది, ఓపెన్ కాస్ట్లో మైన్ల పరిస్థితి ఏంటిది అని చెప్పి చూడటం జరిగింది. ఓపెన్ కాస్ట్ వలన స్థానిక ప్రజలకు నష్టం తప్ప లాభాలు లేదని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, మరి స్థానికంగా ఉన్న ఈ సింగరేణి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలందరితో ఖచ్చితంగా చర్చిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అండర్గ్రౌండ్ బాయిలు వస్తాయి, ఓపెన్ కాస్ట్ల మీద దృష్టి ఉండదు, ఖచ్చితంగా అండర్గ్రౌండ్ మైన్స్ వస్తాయి, స్థానికంగా ఉన్న పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ఆలోచన వచ్చింది కాంగ్రెస్కు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కానీ కేసీఆర్ కుటుంబానికి దోచుకొని తిన్నారు తప్ప కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఏం లాభం చేయలేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో పూర్తి నమ్మకం ఉన్నది మాకు. రేవంత్ అన్నపై, బట్టన్నపై, మరి అదేవిధంగా ఈ ఉత్తర తెలంగాణ ఉన్న సింగరేణి బాధితులు ఉన్న ఎమ్మెల్యేలపై, వాళ్ళందరూ కూడా సింగరేణి మైన్ ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి, సింగరేణి మైన్ అండర్గ్రౌండ్ బాయిలు రావాలి, ఇక్కడ ఉన్న కార్మికుల పిల్లలకు, మరి స్థానిక పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి, సింగరేణిని ఎంతో ముందుకు తీసుకొని పోయే ఆలోచనతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అండగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగగానే మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు అమ్మా. ఫయాజ్ గారు చూశారు కదా అండి, మన ఇంటర్వ్యూ ఈరోజు ఫయాజ్ గారితో ఇంటర్వ్యూ చేయబడింది. మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడారో మీరు కూడా చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.